రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి అనేక స్కీమ్స్ రాయితీలను అందిపుచ్చుకోవడంలో పారిశ్రామికవేత్తలు విఫలమవుతున్నారు. దీనికి ముఖ్య కారణం అవగాహన రాహిత్యం కావచ్చు, అట్లాగే పారిశ్రామిక వాడల్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల యొక్క అసోసియేషన్స్ కావచ్చు, స్టేట్ లెవెల్ అసోసియేషన్స్ కావచ్చు, వాటిని పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలకు తెలియజేయడంలో కూడా విఫలం కావడం కూడా కారణం కావచ్చు. మనం ఇంటర్నేషనల్గా మన మార్కెటింగ్ వెసులుబాటు చేసుకోవడానికి ఇంటర్నేషనల్ కోఆపరేషన్ కింద ఉన్నటువంటి అనేక స్కీమ్స్ను ఏర్పాటు చేసుకోవడానికి కానీ, అట్లాగే స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్య శిక్షణ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క స్కీమ్స్ను కూడా మనం అందిపుచ్చుకోవడంలో చాలా వరకు ఫెయిల్ అవుతున్నాం. మరి వీటన్నిటి గురించి అవగాహన కల్పించడంలో ముఖ్య ఉద్దేశంలో భాగంగా అట్లాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కలిసిపోయి ఒక కన్వర్జెన్స్తోని ఈ స్కీమ్స్ అన్నిటిని కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకొని పారిశ్రామిక అభివృద్ధి తోడ్పడటానికి కావలసినటువంటి విషయాలను మాట్లాడుకోవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనం వైఫల్యం చెందడానికి కారణం సరైన అవగాహన లేకపోవటం, వాటికి సంబంధించిన లాబియింగ్ సెంట్రల్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో లాబియింగ్ చేసే సత్తా మన అసోసియేషన్స్ లేకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. ముఖ్యంగా మనం చూసినట్టయితే తమిళనాడు, మహారాష్ట్ర ప్రాంతాలను చూసినట్టయితే ఇప్పటికే కొన్ని నెంబర్స్, హండ్రెడ్స్ ఆఫ్ నెంబర్స్లో వారు సిడిసి, మన ఎంఎస్సి, ఎంఎస్ఎంఈ, సిడిపి ప్రోగ్రామ్స్లో వీటన్నిటికి సంబంధించిన అనేక స్కీమ్స్ను వాళ్ళు అందిపుచ్చుకొని వాటి వల్ల లబ్ధి పొందినటువంటి విషయాలు మనకు తెలుసు. అన్ఫార్చునేట్గా మన రాష్ట్రంలో తెలంగాణ రాకముందు ఒక క్లస్టర్ అంటే ఒక క్లస్టర్ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది, ఆటోమొబైల్ క్లస్టర్. ఫార్చునేట్లీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రోయాక్టివ్ గవర్నమెంట్ వల్ల కావచ్చు, ప్రోయాక్టివ్ ఆఫీసర్సు, ముఖ్యంగా జయేష్ రంజన్ గారు, మా ఎండి గారు, టీఎస్ఐఎస్ ఎండి గారు, సిఇఓ గారు, వీరందరూ కూడా ఈ స్కీమ్స్లో పెద్ద ఎత్తున వాటిని వర్కౌట్ చేసి స్కీమ్స్ ఫార్ములేట్ చేసి దాదాపు 12 నుంచి 15 స్కీమ్స్ ఇప్పటికే శాంక్షన్ చేసుకోవడం జరిగింది. సో ఇది తెలంగాణ వచ్చిన తర్వాత కొంచెం ఈ స్కీమ్స్లో కదలిక రావడం జరిగింది. మనం ఎఫెక్టివ్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి స్కీమ్స్ను వాడుకోవడంలో కొంతవరకు సఫలీకృతం అయినాం, కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి మనకు. ముఖ్యంగా ఈ స్కీమ్స్ను మనం పెద్ద ఎత్తున వాడుకోవాలంటే మనం పారిశ్రామికవేత్తల నుంచి ఫీడ్బ్యాక్ మనం ఇంతకుముందు తీసుకున్నప్పుడు గత అనేక సంవత్సరాలుగా కూడా మనం పరిశ్రమల శాఖ దృష్టికి తీసుకొస్తున్నాం. ఈ స్కీమ్స్ అన్నింటినీ అందిపుచ్చుకోవడానికి రకరకాల స్కీమ్స్ ఉన్నాయి, ఒకటని కాదు. ఒక క్లస్టర్ డెవలప్మెంటే కాకుండా, సిఎఫ్సి కాకుండా, స్కిల్ డెవలప్మెంట్ కాకుండా అనేకమైన స్కీమ్స్ ఉన్నాయి. వీటిని అన్నింటిని అందిపుచ్చుకోవడానికి ఒక సెల్ ఏర్పాటు చేసుకున్నట్టయితే కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్ లెవెల్లో ఆ సెల్ డెడికేటెడ్గా ఈ స్కీమ్స్ను పారిశ్రామికవేత్తలకు అందజేయడంలో కానీ, స్కీమ్ను ఫార్ములేట్ చేయడంలో కానీ, వాటికి సంబంధించిన పేపర్ వర్క్, ప్రాజెక్ట్ రిపోర్ట్స్ తయారు చేయడంలో కానీ ఒక ప్రత్యేకమైన సెల్ ఏర్పాటు చేసినట్టయితే తప్పకుండా ఇది పెద్ద ఎత్తున మనం వాడుకునే అవకాశం ఉంది. అట్లాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి స్కీమ్స్ కోసం ప్రత్యేకమైన బడ్జెట్ను కేటాయించి ప్రతి స్కీమ్కు కొంత మార్జిన్ మనీ అంటూ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి కూడా కొంత బడ్జెట్ అలొకేషన్స్ కనుక చేసుకున్నట్టయితే తప్పకుండా ఈ స్కీమ్స్ మనం వాడుకునే అవకాశం ఉంటుంది. దీంతో పాటు పారిశ్రామికవేత్తల యొక్క అసోసియేషన్స్ ముందుకొచ్చి వీటికి సంబంధించిన ఎవ్రీ ఇండస్ట్రియల్ ఏరియాలో కొత్తగా ఏర్పడుతున్న పారిశ్రామిక వాడల్లో కానీ, ఎగ్జిస్టింగ్ పారిశ్రామిక వాడల్లో కానీ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల అసోసియేషన్స్ అన్నీ కూడా ముందుకొచ్చి దీని మీద ఒక అవగాహన కల్పించుకొని అసోసియేషన్స్ లీడ్ తీసుకొని ప్రతి ఏరియాలో కూడా ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్ అవసరం ఉంటుంది. మనందరికీ తెలుసు, పెద్ద పెద్ద మిషన్స్, ఎక్స్పెన్సివ్ మిషన్స్ మనం ఇండివిజువల్ ఇండస్ట్రీస్ కొనుక్కోవాలంటే చాలా కష్టతరమైన విషయం. అట్లాంటిది మనందరం ముందుకొచ్చి ఒక క్లస్టర్ కింద చేసుకొని ఒక 20 కోట్ల వరకు గ్రాంట్ మనకు వచ్చే అవకాశం ఉంది. దాన్ని తీసుకున్నట్టయితే ఈ ముఖ్యంగా మైక్రో అండ్ స్మాల్ ఇండస్ట్రీస్కు అది బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. దీంతో పాటే పారిశ్రామిక వాడల్లో గతంలో ఓల్డ్ పారిశ్రామిక వాడల్లో కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనకు ఇంకా అందుబాటులోకి రాలేదు. వాటికి కూడా మనం అప్గ్రేడేషన్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద అనేక స్కీమ్స్ను మనం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మరి వీటిని కూడా మనం అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. వాటికి ముఖ్యంగా అసోసియేషన్స్ చాలా ప్రొయాక్టివ్గా ముందుకొచ్చి చేసినట్టయితే ప్రభుత్వ సహకారంతో, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి ఆర్థిక సాయంతో మనం ఏర్పాటు చేసుకొని పారిశ్రామికంగా ఇంకా ముందుకు పోయి మన బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. అయితే ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు 2014 తర్వాత మనకు అనేక సమస్యలతో మనం కొట్టుమిట్టాడుతున్నాం. ముఖ్యంగా విద్యుత్ సమస్య తీవ్రంగా ఉండే మనకు. దాంతోపాటు కొత్త పారిశ్రామిక వాళ్ళ ఏర్పాటు కూడా కొంత ఇబ్బందికరంగా ఉండే, ల్యాండ్ బ్యాంక్ లేకపోవటం. వీటితో పాటు ఒక సరి అయిన ఇండస్ట్రియల్ పాలసీ, ఈ మూడింటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2014లో వీటికి సంబంధించి మొదటి సంవత్సరంలోనే గత
అనేక సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి మన పారిశ్రామిక వాడల్లో విద్యుత్ కోతను ఇబ్బంది పడుతున్న పరిశ్రమలకు నిరంతరాయ విద్యుత్ ఇవ్వడంలో ప్రభుత్వం సఫలీకృతం కావటం వల్లనే ఈరోజు కోవిడ్ సిచ్యువేషన్లో కూడా ఇండస్ట్రీస్ నిలబడి పారిశ్రామిక అభివృద్ధిని ముందుకు తీసుకుపోగలుగుతున్నాయంటే కేవలం విద్యుత్తును మనకి ఇవ్వటం నిరంతరాయంగా. దాంతోపాటు పారిశ్రామిక పాలసీని కూడా అన్ని దేశాల్లో రాష్ట్రాల్లో ఉన్నటువంటి పాలసీలన్నీ స్టడీ చేసి ఒక వినూతనమైన పాలసీని తీసుకురావడంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మన మంత్రి గారు కేటీఆర్ గారు ఒక వినూతనమైన పాలసీని తీసుకురావడం వల్ల ఈరోజు ఒక గ్రాఫ్ట్ ఫ్రీ పాలసీని మన ఈ రాష్ట్రంలో తెచ్చుకోవడం జరిగింది. దానివల్లనే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు కూడా మన రాష్ట్రం వైపు పారిశ్రామిక అభివృద్ధి కోసం వాళ్ళు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతున్నది. మరి ఇవన్నీ 2014లో ఉన్నటువంటి సమస్యలు. వాటన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా అధిగమించుకుంటూ మనం ఈరోజు 2021కి వచ్చిన తర్వాత వన్ ఆఫ్ ది ప్రోగ్రెసింగ్ స్టేట్స్ అంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం. మరి మీరు ఏ పారామీటర్స్ తీసుకున్నా, డెవలప్మెంట్ ఇండెక్స్లు తీసుకున్నా, పవర్ కన్జంప్షన్, పర్ క్యాపిటా కన్జంప్షన్ తీసుకున్నా, పర్ క్యాపిటా ఇన్కమ్ తీసుకున్నా, లేదు జీడిపి కంట్రిబ్యూషన్ తీసుకున్నా, ఈరోజు 2.8% జనాభా ఉన్నటువంటి చిన్న రాష్ట్రం అయినటువంటి తెలంగాణ మరి 5% జీడిపికి కంట్రిబ్యూట్ చేస్తున్న స్టేజ్కి ఈరోజు ఎదగడం జరిగింది. అట్లనే పర్ క్యాపిటా కన్జంప్షన్ కూడా గతంలో ఉన్న పర్ క్యాపిటా ఎలక్ట్రికల్ కన్జంప్షన్కు ఈరోజు డబుల్ కన్జంప్షన్ మన రాష్ట్రంలో మనం చేసుకోగలుగుతున్నాం అంటే నిరంతరాయ విద్యుత్ ఇవ్వటం వల్లనే అది సాధ్యమైంది. ఈ రకంగా ప్రతి గణాంకాలు తీసుకున్నట్టయితే ఆర్బీఐ ఇచ్చిన గణాంకాలు కావచ్చు, స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన గణాంకాలు కావచ్చు, ఇవన్నీ చూసినప్పుడు తప్పకుండా రాష్ట్రం పురోగమిస్తుంది, దేశంలో నెంబర్ 1గా ఎదుగుతుంది. మరి ఈ సందర్భంగా మనందరం మరి కొత్త రాష్ట్రం, ఇబ్బందులు ఉన్నటువంటి రాష్ట్రం, మరి ఇట్లాంటి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి మనం రావాల్సినటువంటి సహకారాన్ని కనుక మనకు వచ్చినట్టయితే, ముఖ్యంగా ఈరోజు కోవిడ్ తర్వాత పరిస్థితి కొంత మారింది. కోవిడ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సినారియో మారింది. చైనా నుంచి చాలా కంపెనీస్ బయటకు వెళ్తున్నాయి. మరి ఇట్లాంటి కంపెనీస్ చైనాకు ధీటుగా మనం అభివృద్ధి చేసుకోవాలంటే ఈ రాష్ట్రంలో ఇండస్ట్రియల్ కారిడార్స్ను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటే ఇక్కడ కోర్ ఏరియాస్ కొన్ని ఉన్నాయి మనకు. ఫార్మా, లైఫ్ సైన్సెస్, డిఫెన్స్ అండ్ ఏరోస్పేసు, లాజిస్టిక్స్, టెక్స్టైల్స్, వీటిలలో చాలా స్ట్రాంగ్ ఉన్నాం మనం మొదటి నుంచి కూడా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాక్సిన్స్లో మనం 35% ఈ రాష్ట్రం నుంచి తయారు చేసి పంపిస్తున్నాం. అట్లాగే ఫార్మా ఉత్పత్తుల్లో దేశంలో అగ్రభాగంగా ఉన్నాం, దాదాపు 30% ఇక్కడి నుంచి తయారవుతున్నాయి. మరి టెక్స్టైల్లో కూడా మన దగ్గర ఉన్నట్టు కాటన్ నాణ్యత బ్రహ్మాండంగా ఉంది. మరి వీటిని అందిపుచ్చుకొని పెద్ద ఎత్తున మనం విదేశీ పెట్టుబడులను ఆహ్వానించాలంటే ఈ కారిడార్స్ను వీటిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కొత్త రాష్ట్రం కాబట్టి ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీటిని ఆలోచించి కొత్త కారిడార్స్ను ఏర్పాటు చేసి కొత్త పారిశ్రామిక వాడును ఏర్పాటు చేసి చైనాకు ధీటుగా లార్జ్ స్కేల్లో మనం కనుక పరిశ్రమలకు ఏర్పాట్లు చేసినట్టయితే తప్పకుండా తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి అనేకమైన అవకాశాలు, అనుకూలతలు, వీటినన్నింటిని ఉపయోగించుకొని తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికంగా ముందుకు పోయే అవకాశం ఉంది. మరి ఈ విషయాలన్నింటినీ కూడా మనము ఇప్పుడు మన పెద్దలు వీళ్ళందరూ కూడా మనకు దాని గురించి కొంత మనకు సందేశం ఇస్తారు. వాటిని కూడా మనం తప్పకుండా ఆలోచన చేసి, ముఖ్యంగా ఇక్కడ అందరు పారిశ్రామిక వాడల్లో నుంచి పారిశ్రామికవేత్త ఉన్నారు ఇక్కడ, అట్లనే స్టేట్ లెవెల్ అసోసియేషన్స్ కూడా ఉన్నాయి. మరి వీళ్ళందరూ కూడా వారు చెప్పింది విన్న తర్వాత మరి మనం ఏ రకంగా మనం ఈ పారిశ్రామిక అభివృద్ధిలో మనం భాగస్వాములు కావాలి, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ స్కీమ్స్ను మనం కలిసి ఏ రకంగా ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతాం, వాటిని పారిశ్రామిక అభివృద్ధికి ఏ రకంగా ఉపయోగపడతాం అన్నది కూడా వారు చెప్పిన తర్వాత విని మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అట్లాగే మరి ఈ సమావేశం ఈరోజు ఏర్పాటు చేస్తున్న సందర్భంలోనే మన చంద్రశేఖర్ గారు ముఖ్యంగా మనకు ఇప్పటికీ ఈ రాష్ట్రంలో వస్తున్నటువంటి అనేక స్కీమ్స్ను, అనేక క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కావచ్చు, సిఎఫ్సి ప్రోగ్రామ్స్ కావచ్చు, మిగతా ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా ముందుండి మన రాష్ట్రంలో ఆ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్లో వారు చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వంతో వారు మన రాష్ట్ర ప్రభుత్వంతో సహకరించి చేస్తున్నట్టుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి ఈరోజు వారు ఇంకొక ఉన్నతమైన పదవికి వారు ప్రమోట్ కావడం జరిగింది. వారి సేవలను తప్పకుండా రాబోయే రోజుల్లో మన పారిశ్రామికవేత్తలందరూ ఉపయోగించుకొని రాష్ట్ర అభివృద్ధికి వారు కూడా వారి సహకారం అందిస్తారని ఆశిస్తూ, ఈ సందర్భంగా వారికి మరి పారిశ్రామికవేత్తలందరూ కూడా వారి మనసులో ఉన్న అభిప్రాయం తెలియజేయడానికి, వారికి చిరు సత్కారం చేయడానికి ఈ వేదికను మేము ఎంచుకోవడం జరిగింది. మరి వారందరూ ఇక్కడికి వచ్చినందుకు ఈరోజు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.